ఈరోజు ఫామ్ హౌస్ ప్లాన్ చేసినాం. చెడ్డ వేసిన, నెక్కర్ వేసిన, మోడల్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు సికందర్ మోడల్. జర్రుంటే చచ్చిపోతుంటారా. మా కోసం, మా అందరి కోసం త్యాగమూర్తురాలు సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ. ఫైనల్లీ వచ్చేసినాం. మీరు ఇక్కడ ఈ రిసార్ట్కి వస్తే ఇక్కడ మీకు చందమామ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చల్లగుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? మేము చేతుకు ఒక పాట డెడికేట్ చేస్తున్నాం. మా బాను వచ్చింది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. చాలా రోజుతో మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. మీ అందరికి ఇంకా నిద్రపోనియ్యా. వచ్చేసా, వస్తా ప్రతి ఆదివారం వస్తా. ఈరోజు ఫామ్ హౌస్ ప్లాన్ చేసినాం. ఫామ్ హౌస్ అంటే కొంచెం ఫార్మల్గా ఉండాలి కదా, అందుకే ఫార్మల్ లేకుండా చెడ్డ వేసిన, నెక్కర్ వేసిన, మోడల్ సూపర్ మోడల్. ఫ్రెండ్స్, హలీం వ్లాగ్ ఎలా ఉంది? స్ట్రీమ్కి దాంట్లో అదిరిపోయింది కదా. చాలా కష్టపడి చేశాను. బేసిక్గా అంతా నేనే చేశాను. చాలామంది అనుకుంటారు మేము ముందే ప్లాన్ చేసుకొని అవన్నీ చేసినామని. లేదు ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేసినాం. అండ్ ఇవన్నీ పక్కన పడితే ఈరోజు ఒక ఫామ్ హౌస్కి పోతున్నాం. అదిరిపోద్ది. ఆర్కాడియన్ దాని ఫామ్ హౌస్, దాని పేరు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు హలో హాయ్. ఎంతసేపు ఇంట్రొడక్షన్ రా, పోదాం రా. అక్కడ చూడు, ముగ్గురు అనాథ పిల్లలు ఎలా వెయిట్ చేస్తున్నారు. అనాథ పాప 1, అనాథ బాబు 2, అనాథ చిన్నారి పాప. ఈమె చూడండి, ఫామ్ హౌస్ అంటే మేకప్ కిలో మేకప్ వేసినట్టుంది. చూడండి, నేను అనాలి శ్రీముఖి గంట అయితే నేను ఇంటికి వచ్చి. అవును కాదు, కొంచెం అప్పటి నుంచి చూస్తున్నా డబ్బా పట్టుకొని టిక్కెట్ ఊపుతున్న జాతరలో డింగటికి ఊపినట్టు. బేసిక్గా టైం ఎంత అవుతుందో చూడండి, 7:11. నాకు డే టైంలో ఫామ్ హౌస్కి తీసుకెళ్తాను. సమ్మర్ కదా, డే టైంలో పూల్లో దిగితే మస్తు ఉంటుంది అని చెప్పేసి వ్లాగ్ స్టైలిష్గా ఉండాలని 250 రూపాయల కలద్దలు పెట్టుకున్నా. 250 రూపాయలు? 250 రూపాయలు. హలో, స్టైల్ దేకతలే మోడల్ బోల్తే సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే. శ్రీముఖి కళ్ళతో ఎట్లా సార్? హాలీవుడ్ వాళ్ళలాగా ఉంది కదా, ప్రియాంక చోప్రా లాగా. ఆటోకటి ఇటోకటి బట్టి లాగితే ఎలా ఉంటుంది, సాగితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది కళ్ళతారు. డే టైంలో ఇప్పుడు రాత్రి పూట చీకట్లు వేసుకొని కూడా లేదు. హలో, నువ్వు 200 రూపాయలు న్యాయం చేయాలి. ఇప్పుడు 250 రూపీస్కి శ్రీముఖి న్యాయం చేస్తుంది ఈరోజు. పెట్టి చూద్దాం. ఎల్వి ప్రసాద్ అమ్మా ఒక్క నిమిషం. ఈ అమ్మాయి పాపం, ఈ అమ్మాయి రోడ్ క్రాస్ చెప్పి అనుజ చెప్తా. మై వైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటది. ఓ ముసల్దానా బామ్మ మౌనంగానే ఎదగమని. ఇవి సుష్టులు పెట్టుకుంటే ఎలా ఉండదు. సుష్టు హుకుం టైగర్ పెట్టు అన్నా. నా కలజోడు ఎక్కడ ఉన్నావా? అంతరే తీర్థాలు ఉన్నావా? ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఊర్లో జాతరకు కానీ తీర్థయాత్రలకు వెళ్తే ముసలోళ్ళు మొత్తం అన్ని సర్దుకుంటారు కదా. ఇదిగోండి సమోసాలు, ఏంటి చిప్స్ అన్నీ రెడీ పెట్టేసింది. ఏ శ్రీముఖి ఇలా తయారైనా నువ్వు? అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఫుడ్ ఉంటుంది. నువ్వు ఇంటికి అన్ని సామాన్లు రైస్ బ్యాగ్ వేసుకురాపో. రైస్ బ్యాగ్, డబ్బా, కుక్కర్ అన్నట్టు కాపో. నీ అవ్వా. ఓకే పర్లేదు, తీసుకురా, తిందాం. రండి. వెళ్తున్నాం. ఆర్కేడియా. బాయ్. తాళం వేసుకురండి, దొంగలు పడుతుంది ఈ మధ్య.
అయ్యో ఏం కనిపించట్లేదు. పర్లేదు అలాగే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏతుల ఫ్రెండ్ బిల్డప్ ఫ్రెండ్ నాకు నిజంగా కనిపించట్లేదు. 250 రూపాయల కోసం న్యాయం చేయాలంట. మెల్లిగా మెల్లిగా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. ఇది బేసిక్గా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు. సడన్గా అనుకున్నప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది లాస్ట్ వీకెండ్ వెళ్ళాలి, బట్ ఎందుకంటే హెక్టిక్ స్కెడ్యూల్స్ వల్ల, టైట్ స్కెడ్యూల్స్ వల్ల యాక్చువల్లీ ఇక్కడ ఒక పర్సన్ మిస్ అవుతున్నాడు. ఎవరు చెప్పండి? తొక్కలో ఆర్జే చేతు. తొక్కలో ఆర్జే చేతు అంట. చేతు యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో వద్దాం అనుకున్నాడు, కానీ ఫైనల్గా ఏదో సంథింగ్ ఆయనకు షూట్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తుందంటే మేము అందరం పని పాటలు లేకుండా ఆయన ఒక్కటి బిజీ ఉన్నాడు. అంతే కదరా. ఏం మాట్లాడతాడు నువ్వు? వాళ్ళు సాటర్డే కూడా పని చేస్తున్నారు. కొంతమంది సాటర్డే కూడా వర్క్స్ చేసి ఆ, మనమే మనం పని పాటలు లేదంటాం, అంతే కదా. ఆఫ్ కోర్స్. మిమ్మల్ని నన్ను కలుపుకోక, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. ఓ పెద్ద నువ్వు వేసే ఐటీ జాబ్, దానికి ఆఫీస్కి వెళ్ళి వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, లాకర్ కి కీస్ ఎవరు వేస్తారా అనుకుంటున్నావు లాస్ట్ లో? సెక్యూరిటీయా? నో, లేదు యాక్చువల్లీ ద హోల్ జ్యువెలరీ షాప్ మొత్తం హ్యాండిల్ చేసి తినే అన్నమాట. లాకర్ ద హోల్ జ్యువెలరీకి బొక్క పడింది. మీరు ఎవరైనా కిడ్నాప్ చేయాలనుకుంటే ఆశను కిడ్నాప్ చేస్తారు. బోర్డు బంగారం దొరుకుతుంది. చెప్పంటావా అడ్రస్? నా ఫ్రెండ్ నా డ్రెస్ ఎలా ఉంది? ఎవరు సెలెక్ట్ చేశారు? అవినాష్, ఇంత బాగుంది. థ్యాంక్ యూ. చూడండి, అన్ని దెబ్బలు తాకించుకొని బ్యాండేజ్ చేసుకొని కష్టంతో మా కోసం, మా అందరి కోసం త్యాగమూర్తురాలు త్యాగమూర్తి మన రాములమ్మ. యాక్చువల్లీ పాపం తనకి హలీం చేసేటప్పుడు అది కాలింది, దానికోసం మళ్ళీ పూల్లో దిగితే మన ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేసి కవర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఒక్క దెబ్బ వల్ల మన ఎంజాయ్మెంట్ ఆగకూడదు. సారీ, అప్పటి నుంచి చెప్పండి. 250 చాలా కాలింది పాపం. చూడండి స్పీకర్ పెద్ద మనిషి అన్నా ఈడ చూసారా, ఈయన ఆర్జే అని చెప్పుకోవడానికి మైక్ పెట్టుకొని ఇది పెట్టుకొని. చేతు చెప్పు. ఓ స్టార్ట్ అవుతున్నావా? ఫస్ట్ నువ్వు అది కంప్లీట్ స్లో స్లో స్లో. చూసారా ఫ్రెండ్స్, ఇలా రోడ్ పరిగెడుతున్నారు రోడ్డు మీద. మేము బయలుదేరాము, ఆన్ ది వే. నీకు లొకేషన్ పెడతా చూడు. ఫైనల్లీ వచ్చేసినాం అర్కాడియా. వావ్, యా వచ్చేసినాం. బుద్ధుడు. యా ఓకే వచ్చేసినాం. దీనికి మొత్తం చూపిస్తాం మీకు. బాయ్. ఓకే, యాక్చువల్లీ ఇదంతా రిసార్ట్ అన్నమాట. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా యాక్చువల్లీ చాలా పెద్దది, మ్యారేజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా మా ఫ్రెండ్ మ్యారేజ్, సందీప్ది యూఎస్లో ఉంటాడు, అతను మ్యారేజ్ ఇక్కడే చేసాం అనమాట, ఇదే రిసార్ట్లో. ఇదంతా పార్కింగ్ ఏరియా. కార్స్ అరౌండ్ ఒక 500 మెంబర్స్ ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. అరౌండ్ ఇక్కడ కార్స్ కూడా ఒక 100 కార్స్ దాకా పార్కింగ్ పడతాయి. వీళ్ళకు బయట కూడా పార్కింగ్ ఉంది. ఇక్కడ 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం లైట్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. చాలా కొత్తది, చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ 3 రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ పెళ్ళి అని ఫంక్షన్ చేసుకుంటే ఆ లాస్ట్ రూమ్ వచ్చేసి ఆఫీసు, ఈ ఇటు సైడ్ 2 రూమ్స్ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూమ్ అనమాట. ఎందుకు ఇక్కడ రూమ్స్ ఇచ్చారంటే ఇదంతా గార్డెన్ ఏరియా, ఇక్కడ స్టేజ్ సెటప్ అన్నీ వేసుకోవడానికి అంతా. లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్కి అంతా లైటింగ్ చేసి చాలా నీట్గా బ్యూటిఫుల్గా రెడీ చేశారు. ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. ఇక్కడ ఫంక్షన్స్ కానీ, ఎలాంటి ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, లేకపోతే శారీ ఫంక్షన్స్ కానీ, హల్దీ ఫంక్షన్స్ ఏమని చేసుకోవచ్చు ఇక్కడ. మీరు ఇక్కడ ఈ రిసార్ట్కి వస్తే ఇక్కడ మీకు చందమామ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటది?
కోసం పూత నేను చూసా ఇందాక తెప్పించి మరీ అడిగిపించుకున్నావు కదా. శ్రీకాంత్ అని ఇక్కడ మేనేజర్ అనమాట. శ్రీకాంత్ ఒకసారి క్విక్ గా టూర్ ఇచ్చేసేవా మాకు? Explain చేయి. ఇది లాంచ్ సార్, లాంచ్ ఏరియా. దీంట్లో మ్యారేజెస్ కానీ సంగీత్ కానీ ఆఫ్ సైడ్ ఫంక్షన్ కానీ కెపాసిటీ వచ్చేసి 500 కెపాసిటీ. 500 కెపాసిటీ. ఓకే. స్టే చేసుకోవచ్చు మనం. స్టేజెస్ దీనికి వచ్చేసి 2 రూమ్స్ ఇస్తాం మనం. అవి 3 ఉన్నాయి కదా. ఓ బ్రైడ్ కి గ్రూమ్ కి ఒక్కొక్క రూమ్ రెడీ అవ్వడానికి. అదేంటి లోపల ఓకే. ఇంకా ఇటువైపు నుంచి ఎన్ని చూసేది ఏమన్నా ఉందా? ఎంత కిచెన్ లేదా? సపరేట్ మనకి. ఇది సపరేట్, ఇది సపరేట్. అంటే ఇదేంటి రిసార్ట్? ఇది రిసార్ట్. వావ్, అది బాగుంది చూడు. ఇది టెక్కీ బార్ అని చెప్పేసి టెక్కీ బార్. కింద ఖాళీ ఉంది మరి. ఓపెన్ ప్లేస్. అది ఏసీ కర్టెన్స్ ఉంటాయి. వావ్, cool guys. అరే స్మార్ట్. అర్జెంట్గా దీంట్లో దూకేసాను ఫ్రెండ్స్, బట్ చూసేద్దాం. అక్క పూల్లో పెట్టుకోవడానికి అది కూడా ఉంది. అరే నీ పూల్ ఉంది, కిడ్స్ పూల్. పైన బాగుంది కదా. ఇట్ సైడ్ ఏంటి శ్రీకాంత్? ఓపెన్ ప్లేస్ లాన్ ఇక్కడ చిన్న ఏరియా. బట్ సో మీ ప్రాపర్టీ అక్కడికి ఎండ్ అవుతుందా? పార్కింగ్ ఏరియా కదా. ఇది కూడా పార్కింగ్. జస్ట్ పార్కింగ్ స్పేస్. ఇవేంటి? ఇవి రూమ్స్. ఈ 6 రూమ్స్. 6 ఉన్నాయా? అక్కడ 2 రూమ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఆర్కేడియాకి ఎవరు వచ్చినా కానీ ఈ 6 రూమ్స్. 6 రూమ్స్. చూస్తే ఇంకా మిగతా రూమ్లు అన్నీ అదేలా ఉంటాయి. ఒక్క రూమ్ చూపిద్దాం బ్లాగ్లో మీకోసం. ఓ నైస్. హట్ స్టైల్. ఇక్కడ వాష్రూమ్ లో పడుకోవచ్చు అన్న. వాష్రూమ్ లో స్పేస్ ఎక్కువ ఉంది. ఇది కొత్త ప్రాపర్టీ అండి. మనకి ఇప్పుడు ఒకవేళ మాకు రూమ్ సర్వీస్ కావాలి అని అంటే రూమ్ సర్వీస్ అంటే రూమ్ సర్వీస్ అన్న. ఫుడ్ అంటే అవసరం క్యాటరింగ్ ఇప్పుడైతే లేదు ప్రెసెంట్. తర్వాత ఫ్యూచర్లో ఇదేంటి? క్యాంప్ ఫైర్. క్యాంప్ ఫైర్. నేను స్పోర్ట్స్ మ్యాన్ అవుతాను. నేను. అది ఉంది కదా, అది లైక్ మనకు బాయ్స్ కి సెటప్ సంబంధించినది. ఇంకొకసారి క్విక్గా వెళ్ళేసి వద్దామా? ఆపా. ఏది మీరు బాడీ ఇక్కడ కూర్చొని మీరు పార్టీస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇది ఏసీ అన్నమాట. లోపల లైక్ ప్రైవసీ కావాలంటే కర్టన్స్ క్లోజ్ చేసుకుని. మా తమ్ముడు ప్రాణాలకి పైగా రిస్క్ చేసి వీడియోని తీస్తున్నాడు. పీసీ శ్రీరామ్ లాగా కెమెరామెన్ చుట్టూ. పైకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పైన ఇంట్రెస్టింగ్ గా ఉంది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఆర్కేడియా. ఇప్పటివరకు మేము వెళ్ళిన చాలా ఫార్మ్ స్టేస్ చాలా దూరంగా ఉండేవి. దిస్ ఇస్ వెరీ మచ్ నియర్ టు సిటీ. హాఫ్ అన్ అవర్లో వచ్చేసేయచ్చు ఫ్రమ్ నానక్రమ్ కూడా, మణికొండ, జూబ్లీ హిల్స్ ఎక్సెట్రా. We're going to have fun. హాయ్ అనుజ. హాయ్. మీరు ఇక్కడికి వచ్చారా? నువ్వు కూడా
ఇక్కడ నుంచి పూల దూకాలి ఆ? అదే నీకు ఛాలెంజ్. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. ఏమనిపిస్తుంది? ఒకవేళ దూకితే నిజంగా నేను ఆర్కేడీ ఓనర్ ఎవరో కనుక్కొని ఈ ప్రాపర్టీ మొత్తం మీ పేరు మీద అప్పుడు నేను ఉన్నారు కదా లంచుకోవడానికి. నేను ఉన్నారు కదా. యా, ఇది ఆర్కేడీలో అన్నమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళంతా సెటప్ చేసి మనకు ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉన్న ఫుడ్ ఏమైనా ఎలాంటి ఫుడ్ అవసరం వీళ్ళే కుక్ చేసి పంపిస్తున్నాం అన్నమాట. లైవ్ చేసుకోవచ్చు. ఇదేంటి స్టోర్. ఓకే, ఇది ఓవరాల్గా ఆర్కేడియా మొత్తం చూసారు కదా. లైక్ మాకైతే క్రేజీ నచ్చింది. మ్యాక్సిమం మేము ఇంతవరకు అన్నీ మంచి బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్సే, బాగున్న లొకేషన్స్. ఇదైతే ఇంకా నియర్ బై సిటీ అనమాట. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. సో ట్రై చేయండి. అండ్ ఫంక్షన్స్, ఎలాంటి చిన్న ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. నైస్. పూల దిగం. కిడ్స్ పూల్ లో కూర్చోపు, కిడ్స్ పూల్ లోకి వెళ్ళమ్మా. అబ్బా ఏం యాక్టింగ్ అవి. చల్లగుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నార్మల్ గానే ఉందన్నా ఇందాక. కాదు, చూసారా, ఇది కిడ్స్ అంటే నాలాంటి వాళ్ళ కోసం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అది పెద్దోళ్ళకి, ముసలిళ్ళకి. థ్యాంక్ యూ. బట్ నేను ట్రై చేస్తా, చిన్నపిల్లనైనా బట్ దీంట్లో ట్రై చేస్తా. గడియాలని పడిపోతావు. అవును డెప్త్ చాలానే ఉంది అబ్బి, చూస్తే తెలియట్లేదు కానీ. అది నా ఫోనేనా? ఎస్. లేదు, అది ఐఫోన్. నీ వచ్చాడు 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 వచ్చేసాడు. ఆహా, మొగాడు వచ్చాడయ్యా. Hi guys. లేట్గా వచ్చి హాయ్ గైస్ అంట. అమేజింగ్ ఉందిగా ప్లేస్. బాగుంది కదా. సరే నా రూమ్ ఎక్కడ? అర్జెంట్గా బట్టలు మార్చుకుని దూకేస్తా. నీ అన్ని రూమ్స్ నీవే, ఓకే. వాష్రూమ్ కూడా నీదే. కాదు చేతు, సిగ్గుందా కొంచెం నీకు? ఎందుకు? అందరం ఒక టైంకి వస్తావు, నువ్వు ఈ టైంకి వచ్చేసి మిడ్ నైట్ ఎన్ని గంటలకు వచ్చావు? మిడ్ నైట్ బిర్యానీ షో చేస్తా కదా అందుకని. అబ్బో, షో ప్రమోషనా? ఎస్. కాదు బ్రో, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్. సో ఆఫీస్ది సన్ రైజర్స్ హైదరాబాద్ది ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసి ఎలానో రావాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అట్లాగా బట్ అందుకే లేట్ అయింది. ఎలా ఉంది రిసార్ట్ వ్యూ? ఇప్పుడే వచ్చాను కదా, చూస్తాను. ఇప్పుడు దాకైతే చూడగానే వావ్ అనిపించింది. అర్జున్ కపూర్. మేము చేతుకు ఒక పాట డెడికేట్ చేస్తున్నాం. ప్లే. చూసారా? ఓకే బాయ్. డ్రెస్ చేసుకొని వచ్చేసి ఎనర్జీ అందుకోలేనంత టోటల్ గా ఎంటర్టైన్మెంట్.
కార్ అదిరిపోయిందని. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్కేడియా. వి హ్యాడ్ ఫన్. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బానక్క ఫోటోలు ఎయిర్ డ్రాప్ చేసుకున్నట్లు బిజీ ఉంది. బాయ్ చెప్పు. బాయ్ అసైని, బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్, అనుజ, థ్యాంక్ యూ సో bye, మచ్. bye, good సబ్స్క్రైబ్ night, టు ఆర్జే చైతు. సబ్స్క్రైబ్ టు ముక్కు అవినాష్. సబ్స్క్రైబ్. బాయ్. ఎంత కష్టం అవుతుందంటే నిజంగా రియల్లీ మిస్ యూ అను. చాలా చాలా మిస్ అవుతున్నాను. ఒంటరినై నిరంతరం కంటున్నాను. ఇక్కడ ఇది బాండి పెట్టిన తర్వాత ఏం చేయాలి చెప్పు. స్టవ్ ఆన్ చేయాలి. మనం రైస్